ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పెదమారంగి గ్రామ కాపురస్తులకు వందనాలు తెలియజేస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో మేమందరము ఈ గ్రామానికి ఎందుకు వచ్చామో ఇప్పటికీ మీకు అర్థమైంది. యేసు ప్రభువుని గురించి మీ అందరికీ కొన్ని మాటలు తెలియచేయడానికి మేము వచ్చాము. కాబట్టి దయచేసి కొద్ది నిమిషాలు మా మాటలు యందు లక్ష్యం ఉంచి మరి దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి వాళ్ళ పండుగ కదా, అందుకే వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు అని ఎవరు అనుకోవద్దు. అది సర్వలోకానికి పండుగ. మరి నిన్నటి దినాన గుడ్ ఫ్రైడే అంటే వాస్తవానికి శుభ శుక్రవారం అని అర్థం. వాస్తవానికి నిన్నటి దినాన యేసు ప్రభువారు సిలువలో చనిపోయిన రోజు. ఒకరి చావు మనకి ఎలా శుభం అవుతుంది, ఎలాగ మంచి జరుగుతుంది అంటే యేసు ప్రభువారి చావు మనకు శుభమే. ఎందుకంటే ఆయన మరణించింది అందరిలాగా కాదు, అందరూ మరణించినట్లుగా కాదు. చాలా మంది ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరు గిట్టక తప్పదు అని లోకంలో సామెత ఉంది. కానీ కొన్నిసార్లు మనం పుట్టడానికి అర్థం ఉండదు, మనం చనిపోవడానికి కూడా అర్థం ఉండదు. మనిషి జీవితం ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఉంటది. కొంతమంది పుడతారు కానీ వారి పుట్టుక చాలా మందికి ప్రశ్నగా ఉంటది. వీడు ఎందుకు పుట్టాడురా, లేదంటే ఎందుకు నాకు వీడు పుట్టాడు అని కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు కూడా కొంతమంది పుట్టుకను గురించి బాధపడి ఏడ్చే సందర్భాలు ఉన్నాయి. మరికొంతమంది మరి ఎందుకు అలా ఉండాలని కూడా అర్థం కాదు. కానీ యేసు ప్రభువారి పుట్టుక నుండి చావు వరకు అన్నిటికీ కూడా అర్థం ఉంది. యేసు ప్రభువారు మరి పరలోకము నుండి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడండి. ఆయన ఈ లోకాన్ని అంతటినీ నోటి మాటతో సృష్టించి ఆ నోటి మాటతో సర్వ సృష్టిని నిర్వహిస్తున్న గొప్ప దేవుడు. మిమ్మల్ని నన్ను అందరినీ కూడా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించిన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు నీవు నేను ఈ లోకములో మరి జీవించడానికి కావలసిన ప్రతి వనరులు సమకూర్చాడు. మనిషి బ్రతకాలంటే వెలుగు కావాలి, మనిషి బ్రతకాలంటే భూమి కావాలి, ఆ భూమి మీద మొక్కలు కావాలి, ఆ మొక్కలకి మరి ఆ ఫలములు కావాలి, అలాగే మరి ఈ జలచరములు అన్నిటి కూడా దేవుడు సృష్టించి మరి పక్షులను సృష్టించి అంతటినీ ఏలమని దేవుడికి అధికారాన్ని మనిషికి ఇచ్చాడు. ఆ మనిషి మరి దేవుని మాట వినకుండా దేవుడు వద్దన్న పనిని చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యాడు. దేవుడు వద్దన్న పని చేయడం ద్వారా పాపములకు బానిసయ్యాడు. వాస్తవానికి దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుని యొక్క జీవితంలో దేవుని ప్రణాళికలో మరణం లేదు. కానీ పాపము చేయడం ద్వారా మానవుడు మరి పాపమునకు బానిసగా మారి ఆఖరికి మరణానికి మరి అతీతుడు అవ్వాల్సి వచ్చింది. మరణానికి మరి తల వద్దాల్సి వచ్చింది. వాస్తవానికి దేవుడికి మరణం లేదు, మనిషికి కూడా మరణం లేకుండానే దేవుడు సృష్టించాడు. కానీ ఆ మనిషి దేవుడు వద్దన్న పని చేసి తినవద్దన్న మరి పండు తినడం వల్ల పండు తినడం తప్పు అని కాదు, కానీ దేవుడు వద్దన్న పని చేయడం తప్పు. కాబట్టి ఆ పాపము ద్వారా మనిషి మరణానికి పాత్రడయ్యాడు. అంత మాత్రమే కాదు, పాపములకు వచ్చే జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరణము అంటే మనందరికీ తెలిసిన మరణం కాదు, అది బైబిల్లో మరి అసలు సిసలైన మరణం అనేది ఒకటి ఉంది. అదే నరకాగ్ని గుండము. ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకములో మహావేదన, ఆకలి, దాహము, కన్నీరు, ఏడుపు, దుఃఖము, మరి భయంకరమైన మరి వేదన ఉంటది ఆ నరకములో. ఆ నరక ఉగ్రత నుండి నిన్ను నన్ను తప్పించడానికి యేసు ప్రభువారు మానవావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో మనందరికీ తెలుసు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని. కాబట్టి మనం ఏం చేస్తాము, ఏదో ఒక సందర్భాన్ని చూసుకొని లేదంటే పండుగ దినాన్ని పురస్కరించుకొని గొర్రెల యొక్కయు మేకల యొక్కయు కోళ్ళ యొక్కయు రక్తాన్ని మరి చిందించి మన పాప క్షమాపణ నిమిత్తమే బలులు అర్పిస్తా ఉంటాము. మరి మన గ్రామాల్లో కూడా చాలా మందికి ఆ విధానము తెలుసు, చాలా మంది ఆచరిస్తారు. ఒక గొర్రె, ఒక మేక, ఒక కోడె రక్తము మన పాపములను క్షమించలేదు. ఎందుకంటే వాటి జన్మ మనకన్నా తక్కువ స్థానంలో ఉంది. మనము ఎవరి దగ్గరైనా ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నామంటే ఆ 100కి 100 అప్పు తీరిస్తేనే కదా అప్పు తీర్చబడినట్లు అవుతుంది. ఇంకా అవసరమైతే వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. అలాగా మన పాపములు కూడా ఒక అప్పు లాంటివే, ఒక రుణము లాంటివే. ఈ లోక సంబంధమైన అప్పులు మనం తీర్చడానికి కష్టపడి చెమట వచ్చి రూపాయలు సంపాదించి తీర్చొచ్చు. కానీ మన పాప రుణం అనేది ఎవరు తీర్చలేనంత గొప్పది. పాపం చేయడం మన వంతు, కానీ దాని యొక్క ప్రాయశ్చిత్తము మన చేతిలో లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు మీ మధ్యకు మమ్మల్ని పంపించారు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు,
కానీ అది కోడి రక్తము, మేక రక్తము, మరి ఆ యొక్క గొర్రె పిల్లల రక్తము కాదు. కానీ మరి ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయనే ఈ లోకానికి వచ్చి నీ యొక్క నా యొక్క పాపముల నిమిత్తమే ఆ కలువరిలో బలి అయ్యాడు. ఎవరికి లేని ఒక బిరుదు యేసు ప్రభు వారికి ఈ లోకంలో ఉంది. అదే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. వాస్తవానికి చెప్పాలంటే గ్రామాల్లో ఆయా పండుగలు మీరు ఆచరిస్తూ ఉంటారు. ఒక గొర్రెను, ఒక మేకను బలిగా మరి మీరు మొక్కుకున్నప్పుడు మరి ఏ విధంగా మీరు వాటి మీద మరి మీ పాపములన్నీ మోపబడు ద్వారా దాన్ని బలిచ్చడం ద్వారా పశ్చాత్తాపం జరుగుతుంది, మన పాపములకు బలి జరుగుతుందని మీరు ఊహిస్తారు. ఆ ఊహ అంతా కూడా వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు అది మన పాపములు క్షమించదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ ఏ మాట ఉందంటే ప్రభు అయిన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయడానుంది. వాస్తవానికి రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. అది ఏ రక్తము? జంతువుల రక్తం కాదు, పక్షుల రక్తం కాదు. కానీ మరి యేసు ప్రభు వారి రక్తము మాత్రమే మనలను మరి పవిత్రులుగా చేస్తూ ఉంది, పాపము నుండి వేరుపరుస్తూ ఉంది. ఆ విధంగా మన పాపములు క్షమించబడడానికే మరి నిన్నటి దినాన మరి మీ అందరికీ తెలుసు గుడ్ ఫ్రైడే దినాన్ని క్రైస్తవులు మరి పురస్కరించుకోవడం జరిగింది. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవుల పండుగ కాదు, కానీ అది అందరికీ కూడా పండుగ. ఎందుకంటే మన పాపముల నిమిత్తమే, సర్వలోకము యొక్క మానవాళి నిమిత్తమే, పాప క్షమాపణ నిమిత్తమే నిన్నటి దినాన యేసు ప్రభు వారు మరి సిలువలో తన రక్తమును చిందించారు. ఆ రక్తమును తాను చిందించి ఆ రక్తము ద్వారా మన పాపములను క్షమించి మనల్ని పవిత్రంగా చేయుట ఆయన ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిన్న దినాన్ని ఎందుకు గుడ్ ఫ్రైడే లేదంటే శుభ శుక్రవారం ఎందుకు చెప్పబడింది అంటే అందుకే అన్నమాట. అది ఆయనకి కష్టమే. వాస్తవానికి చెప్పాలంటే శుభ శుక్రవారం అని మనం చెప్పుకున్నంత ఈజీ కాదు. యేసు ప్రభువారు సిలువలో పడిన బాధ, ఆయన తలలో మొల కిరీటం పెట్టారు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టారు, ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలతో మరి శిక్షించారు. మాంసపు ముద్దలుగా ఆయన యొక్క ఆ శరీరం అంతా కూడా రాల్చబడింది. ఆయన శరీరంలో ఉన్న ఒక రక్త బొట్టు కూడా ఉంచుకోలేదు. ఆయన చివరిలో మరణించే ముందు అక్కడ ఉన్న సైనికులు ఆయన బ్రతుకున్నాడా మరణించాడా అని చెప్పి చెక్ చేయడానికి యేసు ప్రభు వారి యొక్క పక్కలో బల్లెంతో ఒక పోటు పొడిస్తే అప్పుడు ఆయన శరీరంలో మరి ఇంకా రక్తము లేక నీళ్లు రక్తము కలిపి బయటకు వచ్చిందంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మనిషి జీవితంలో మరి ఆయన శరీరంలో రక్తం అనేది లేకపోతే మరి ఆ మనిషి బ్రతకలేడు. లోకంలో కూడా మనకు తెలుసు కదా, మనకు ఒక్కోసారి కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు వస్తాయి. ఒకవేళ రక్తం తగ్గిపోతే వెంటనే డాక్టర్లు ఏం చెప్తారండి? రక్తం పెరగడానికి మందులు ఇస్తారు, రక్తం పెరగడానికి ఆహారం తినమంటారు, రక్తం పెరగడానికి రక్తం ఎక్కిస్తారు. ఎందుకంటే మనిషికి ప్రాణము రక్తమే. ఈ రక్తము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. మరి అంటే ఖచ్చితంగా యేసు ప్రభు వారు మాత్రమే పరిష్కారం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును, మన పాపములను క్షమించి పరలోకానికి తీసుకువెళ్ళే ఆ రక్తమును మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఏదంటే రక్తం అంటే మన కంటికి కనిపించే రక్తాన్ని పట్టుకొని మనం ఏదో తల మీద జల్లుకోవాలని కాదు. కానీ యేసు ప్రభు నీవు నేను పొందవలసిన శిక్షను ఆ తలలో మొల కిరీటం పొందడం ద్వారా, చేతుల్లో మేకులు కొట్టబడడం ద్వారా, నిలువెల్లా కొరడా దెబ్బలు కొట్టించుకోవడం ద్వారా మన పాప శిక్షను ఆయన భరించి మన కొరకే తన రక్తాన్ని చిందించాడు. ఆ పరలోకం నుంచి వచ్చి మరి ఆయన ప్రేమను చూపించాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు, ఆయన మన తండ్రి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆ విషయాన్ని మీరు గ్రహించండి. మరి ఆయన మన కొరకే చేసిన త్యాగాన్ని మీరు గుర్తించండి. ఏ ఒక్కరు మతాలు మారొద్దు, కానీ మీ మనసులో యేసు ప్రభుకు చోటు ఇవ్వండి. ఒకసారి మీ మనసు పెట్టి ఆలోచించండి. ఆయన మన కొరకే రక్తాన్ని చిందించాడు, మనల్ని నరక ఉగ్రత నుండి తప్పించడానికి, మనలను పరిశుద్ధులుగా చేయడానికి, పాపం నుండి విడిపించడానికి. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారు మీతో మిమ్మల్ని పిలుస్తున్నారు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. దయచేసి ఆయన ప్రేమను అర్థం చేసుకోండి, ఆయన ఆహ్వానాన్ని మన్నించండి. దేవుడి మాటలు మనందరి వెనుక దీవించును గాక. ఆమేన్.